వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. భారత మిసైళ్లు శత్రు దేశానికి వణుకు పుట్టించాయా? భారత బలానికి బలగానికి పాక్ సరితూగగలదా? భరతమాత సింధుర విస్ఫోటనాన్ని షరీఫ్ సర్కారు తట్టుకోగలదా? సుదర్శన చక్రంతో ఖేల్ఖతమని ఆయన భావించాడా? అందుకే కాళ్లబేరానికి అమెరికా వెళ్లాడా? లాహోర్లో నెలకొన్న పరిస్థితులు ఏం చెబుతున్నాయి? అప్పులు ఆకలి కేకలతో అలమటిస్తున్న కరాచీ కథ కంచికేనా? పాక్ కాళ్ల బేరంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి మే 7న ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 ఉగ్ర స్థావరాలపై సైన్యం మెరుపు దాడి చేసింది. శత్రు అప్రమత్తయ్యలోపే ఆట ముగించేసింది. దీంతో వందలాది మంది ఉగ్ర మూకల భరతం పట్టింది. పరిమితంగా వ్యూహాత్మకంగా చేపట్టిన చర్యతోనే పాక్ సైన్యం బిత్తరపోయింది. భద్రతా మండలిలో భారత్ను దెబ్బకొట్టాలని సెల్ఫ్ గోల్ చేసుకుంది. కానీ ఏ ఒక్క దేశం షరీఫ్ ప్రభుత్వానికి అండగా నిలవలేదు. ఆడబిడ్డల నుదుటి సుందీరాన్ని చెరిపేసినోళ్ల భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా వేట కొనసాగించింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో దాయాదికి గట్టిగానే షాక్ తగిలింది. వరుస దాడులతో బిత్తరపోతున్న పాక్ మరో సంక్షోభం ఎదురైంది. దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. ఇస్లామాబాద్లో 2 రోజులు పెట్రోల్ బంకులు మూసేశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. పెరిగిన ధరలతో పాకిస్తాన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక ఇప్పటికే పాకిస్తాన్ పీకలతో కష్టాల్లో కూరుకుపోయింది. ప్రపంచ దేశాల ముందు నిలబడి దేహి అంటుంది. కోవిడ్ తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. పాకిస్తాన్కు వచ్చే ఆదాయంలో 50% పైగా అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికే వెచ్చిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో భారత్తో యుద్ధానికి దిగితే తీవ్ర నష్టం తప్పదు. అందుకే అమెరికా అధ్యక్షుడితో రాయబారం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేస్తున్న దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ 48 గంటల్లోనే చేతులెత్తేసింది. భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, అవసరమైతే అణుబాంబు ప్రయోగిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తెర వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్లు పట్టుకొని బ్రతిమలాడారని వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని భారత్ను బ్రతిమలాడి చక్రబంధంలో చిక్కుకున్న పాక్ను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ తెస్తున్న ఒత్తిడితో అంతర్యుద్ధం అనివార్యమని గ్రహించిన పాక్ ప్రభుత్వం రణం వద్దు, శరణమే మేలని నిర్ణయానికి వచ్చేసింది. తీవ్రవాదుల్ని అడ్డం పెట్టుకుని భారత్పై కుయుక్తులు పనితే ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందో పాకిస్తాన్కి 3 రోజుల్లో బోధపడింది. యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి శాంతి చర్చలకు అంగీకరించిన మోదీ సర్కార్ ఈసారి మాత్రం పాక్ కుట్రలను కట్టడి చేయడంపైనే ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక అమెరికా మధ్యవర్తిత్వంతో వచ్చిన పాక్ అగ్రదేశ అధ్యక్షుడితోనే గుణపాఠం నేర్పాలన్నది మోదీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తుంది. ఎల్లుండి 2 దేశాల మధ్య జరగబోయే చర్చలతో రాబోయే రోజుల్లో పాక్ కపట నాటకాలకు ఏ రకంగా తెరపడుతుందో వేచి చూడాలి. రెట్టిగా దీనిపై డిస్కషన్ చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో వెంకటేశ్వర రాజు, విహెచ్పి ప్రతినిధి ఉన్నారు. అలాగే జూమ్లో ఉప్పాల లక్ష్మణ్